ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నీవు ప్రేమగల దేవుడవు నాయన, కృపగల దేవుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు. ప్రభువా, సాక్ష్యాల్లో మీరున్నారు నాయన. సాక్ష్యం చెప్పిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇదిగో ఈ సమయంలో మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడు ప్రభువా. నీవు మాట్లాడితే మా జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నీవు మాట్లాడితే మా కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి. మూడు బారిపోయిన నా జీవితము చిగురిస్తుంది నాయన. దేవా, ఇదిగో నీవు మాతో మాట్లాడండి. అయినా ఒక మనుషుడు మాట్లాడితే మాకు ప్రయోజనము లేదు, కానీ నీవు మాట్లాడితే ప్రభువా మేమెంతో ఫలిస్తాము, దీవించబడతాము నాయన. దేవా, ఇదిగో మీ మాటలో గొప్ప శక్తి ఉంది, గొప్ప ప్రేమ ఉంది నాయన. నీకు స్తోత్రాలు. మీరే మాకు సహాయం చేయండి, కృప చూపించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ స్థలంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇదిగో నీ పక్షమున నేను నిలబడి ఉండగా నన్ను మీరు మరుగుపరచండి, నన్ను మరుగు చేయండి, నా స్వరాన్ని మీరు మరుగు చేయండి. మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. దేవా, ఇదిగో ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి. వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయనానికి స్తోత్రాలు. మీరే సహాయం చేయమని, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులరా, గత ఆదివారము మనము ఒక అంశాన్ని ధ్యానం చేసాం. గత ఆదివారము ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఎంతమంది గుర్తుంది? మొన్న ఆదివారము మన కుటుంబం గురించి అంశాన్ని మనం ధ్యానం చేసాం. కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, కుటుంబము దేనికి సాదృశ్యంగా ఉంది అని చాలా విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. ఈరోజు రెండవ భాగాన్ని చెప్పాలని నేను సిద్ధపడ్డాను. రెండవ భాగాన్ని చెప్పాలని నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రియ, మరి రాత్రి నిన్న శనివారము సిద్ధపాటు కూడికలో మీ ముందు ఒక అంశాన్ని పెట్టడం జరిగింది. దాన్ని కంప్లీట్ చేయాలి, ఎందుకంటే రాత్రి చాలామంది రాలేదు. రాత్రి ఒక అంశాన్ని మీ ముందు వివరించడం జరిగింది. రాత్రి చాలా తక్కువ మంది వచ్చారు, కాబట్టి నేను రాత్రి వాక్యం కూడా ఒక 15 నిమిషాలు మాత్రమే చెప్పడం జరిగింది. మనం ప్రార్థన చేసాం, అందరం కూడా ఆరాధన చేసాం. మరి మిగిలిన విషయాలు ఇప్పుడు చెప్పాలి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. మీ అందరి తలలు పైకి లేపాలి. మీరు కొంతమంది ఈ ముసుగులోని సెల్ ఫోన్ ఎడేసుకుంటారు. ముసుగు వేసుకుంది కదా అమ్మగారు మనం అనుకుంటాం, కానీ అమ్మగారు ఫోన్లో మాట్లాడుతుంటారు. మనకు తెలీదు. ఇలా ఫోన్ పెట్టేసుకొని అమ్మో ఎంత శ్రద్ధగా వాక్యం వింటుందని మనం అనుకుంటాం, కానీ చెవి కింద ఏముంటుందంటే ఫోన్ ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ముసుగేసుకొని కింద ఇలా తల వాల్చేస్తారు, పడుకుంటారు. ముగింపు ప్రార్థన అయిన తర్వాత లెగిస్తారు. ఆమెన్ అన్నప్పుడు ఆమెన్ అంటారు. మనం అనుకుంటాం ఎంత శ్రద్ధగా వాక్యం విన్నారు అనుకుంటాం. అందుకనే మీకు తెలియజేసిన విషయం ఏంటంటే అందరూ తలలు పైకి లేపండి. హల్లెలూయా. అందరూ తలలు పైకి లేపుతున్నారా? మీ పక్కవారి తలలు కిందకుంటే వాళ్ళకి పైకి ఇలా దవడ పైకి ఇలా పైకి లేపండి. ఈ దవడ కింద చేయి పెట్టి ఇలా పైకి లేపండి. హలో, ఇక్కడే ఉన్నారా అందరూ కూడా? అలా సీరియస్గా చూడకండి, నవ్వండి. అందరికీ దేవుడు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభునందు మీరు ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ సీరియస్గా చూడకండి, కొట్టేసేలాగా. ఓకే, సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా?
వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియరా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు. ప్రపంచంలో ఎవ్వరూ పొందలేనంత శ్రమను, ప్రపంచంలో ఎప్పుడూ పొందలేనంత వేదనను భరిస్తూ ఏంటి ఆ బిడ్డకు ఆ తల్లి జన్మనిస్తుంది. 9 నెలలు ఏంటి ఆ గర్భంలో శిశువు పెరుగుతూ ఉంటూ ఉండగా ఏంటి ప్రారంభంలో ఆ యొక్క ప్రెగ్నెన్సీ రాగానే ఏంటి ఏమి తినాలనిపించదు, విపరీతమైన వాంతులు, తల తిరుగుతూ ఉంది, భయంకరమైన పరిస్థితి. ఏమండి అసలు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఆ యొక్క బాధను ఎవరికి మనము వివరించలేరు, వర్ణించలేరు స్త్రీలు. ఏంటి ఆ బిడ్డ ఆ కడుపులో పడినది మొదలుకొని 9 నెలలు ఏంటి ఆ తల్లి లేదా స్త్రీ ఎంత వేదన అనుభవిస్తుందంటే, ఎంత శ్రమను అనుభవిస్తుందంటే, ప్రపంచంలో ఒక తల్లి జన్మనిచ్చినప్పుడు పడిన వేదన ఇంకెప్పుడు కూడా అంత శ్రమ, అంత వేదన ఉండదట. ప్రియులరా, ఏంటి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి ఉండదు, ఏది పడితే అది తినడానికి ఉండదు, ఎలా పడితే అలాగా జీవించడానికి ఉండదు, ఎలా పడితే అలా పడుకోవడానికి ఉండదు. ఆ బిడ్డ ఏంటి ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా 9 మాసాలు మోస్తూ ఏంటి ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉంది. ఏంటి ఆ జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి ప్రాణం పోయేంతగా ఒకే ఒక్క పాయింట్లో ఆ ప్రాణం ఉంటుందట అండి. ఆ చివరి ప్రాణాలు పోయేంత చివరి క్షణం వరకు, అంటే మరణము యొక్క చివరి అంచుల వరకు కూడా ఆ తల్లి వెళ్ళి ఒక బిడ్డకు జన్మనిస్తుందట. ప్రియరా, ఇంత ప్రయాసపడి ఇంత శ్రమపడి 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డ జన్మించగానే ఆ తల్లికి ఉన్నటువంటి వేదన, ఆ తల్లికి ఉన్నటువంటి బాధ, ఆ రోదన, ఆ నొప్పులు అన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తుంది? తన బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ ఎక్కడా, నా బిడ్డ ఎక్కడా అని అందరినీ అడుగుతూ ఉంది. ప్రియరా, నిజంగా అమ్మా నువ్వు చాలా నొప్పులు పడ్డావు కదా, చాలా ఇబ్బంది పడ్డావు కదా, చాలా వేదన పడ్డావు కదా, కాసేపు రిలాక్స్ అవ్వమంటే లేదండి నా బిడ్డ ఎక్కడండి, లేదు నా బిడ్డ ఎక్కడా, నా బిడ్డ ఎక్కడా అని ఆ తల్లి ఇంకా ఆ బిడ్డ కోసం ఆరాట పడుతూ ఉంది. ప్రియరా, జన్మనిచ్చినప్పుడు ప్రియరా ఎవరైనా నేను ఎందుకు ఈ బిడ్డకి జన్మనిస్తున్నాను అని అనుకుంటారా? అనుకోరు. ఎందుకో తెలుసా? పుట్టబోయే ఆ బిడ్డలో అటువంటి ఆ బిడ్డను చూస్తూ ఆ జన్మనిస్తారట. ప్రియరా, ఆ తల్లి ఎంతో శ్రమ పడుతూ వేదన పడుతూ ఓ బిడ్డకు జన్మనిస్తూ ఉంది. అటువంటి తల్లి ఆ బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా చెప్పండి? మర్చిపోతుందా చెప్పండి? విడిచిపెట్టేస్తుందా చెప్పండి? కనీసని కదా ఎక్కడో మాకు వదిలేద్దాంలే, కనీసని కదా ఎక్కడో చెత్త కుండీలో పడేద్దాంలే అనుకుంటుందా? కనీసని కదా హాస్పిటల్ వదిలి వచ్చేద్దాం అనుకుంటుందా? ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి జ్ఞానం లేదనుకోవాలి, వారు పిచ్చోళ్ళు అనుకోవాలి, వారు ఒక మూర్ఖులు అనుకోవాలి. వాళ్ళు ఇంకా వాళ్ళు మనుషులు కాదనుకోవాలి. వాళ్ళ గురించి మనం పక్కన పెడితే ఏ తల్లి కూడా జన్మనిచ్చినటువంటి బిడ్డను విడిచిపెట్టదు. వారిని విడిచిపెట్టకుండా చక్కగా ప్రియరా ఆ బిడ్డను చూస్తూ ఉంటుంది, ఆ బిడ్డను చూసి ఆనందిస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఏదో ఒక సమయంలో ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు ఉన్నారు. లేదా మీకు తల్లిదండ్రులు కలిగిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏదో ఒక సమయంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టారా లేదా?
ఏదో ఒక సమయంలో మీరు జన్మనిచ్చిన బిడ్డలను మీరు విడిచిపెట్టారా లేదా? ఏండి, ఏదో ఒక సమయంలో మనం మర్చిపోతూ ఉంటాం, వారిని విడిచిపెట్టేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఆ నిద్దట్లోనో లేదా ఏదో పని బిజీలో పడిపోయి పిల్లల్ని మర్చిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడట మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ప్రియరా మనల్ని కలవరిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులరా, అందరూ పైకి చూస్తున్నారు కదా. నిజంగా చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, మనుషులు మన చేయి విడిచిపెట్టవచ్చు, మనుషులు మనల్ని మర్చిపోవచ్చు. అందుకని అంటాడు హెబ్రీ పత్రికలో, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నిన్ను విడువను ఎడబాయనని నీకు వాగ్దానం చేశాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియరా, నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందో చెప్పండి. ఏమండి, చూడండి, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఒకరి వైపు దృష్టి ఎక్కువ ఉంచామనుకోండి, ఏం చేస్తుంటాం? వాళ్ళు ఎక్కువగా మనం ప్రేమించినట్టు ఎవరి మీద అయితే మనం ఎక్కువ దృష్టి ఉంటుందో వారిని ఎక్కువగా మనము ప్రేమించినట్టు. ప్రియారా, ఒకవేళ మనం రాసుకోండి, నా దృష్టి ఎవరి మీద ఎక్కువ ఉంది అని మీరు రాసుకోండి. చెప్పండి, భర్త మీద దృష్టి ఉందా అంటే కొన్ని విషయాల్లో భర్తను కూడా మనం మర్చిపోతాం. భార్య మీద దృష్టి ఉంటుందా అంటే కొన్ని విషయాల్లో భార్యను కూడా మనం మర్చిపోతాం. కొన్ని విషయాల్లో ఏంటి, బంధువుల మీద కుటుంబ సభ్యుల దృష్టి ఉంటుందంటే వారి మీద అసలే ఉండదు. వారి మీద ఎప్పుడు ఉంటుందట? మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందనుకోండి, వారి మీద దృష్టి ఉంటుందట. ఎందుకు? రే, మన బంధువులు ఎంతమంది ఉన్నారు, మన చుట్టాలు ఎంతమంది ఉన్నారు, అందరినీ పిలవాలరా, శుభలేఖలు వేయించండి, ఇన్విటేషన్ కార్డులు వేయించండి, హౌస్ ఓపెనింగ్ కదా, ఇదిగో పెళ్ళి కదా, ఇదిగో ఇంట్లో ఫంక్షన్ కదా, అందరినీ పిలవాలి కదా అని ఏం చేస్తారట చెప్పండి? ఏం చేస్తారు చెప్పాలి? అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారా, ఇదిగో మన బంధువులు ఎక్కడ ఉన్నారు, మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరలా తర్వాత వారు ఎలా ఉన్నారో తెలియదు, వారు ఏమైపోయారో తెలియదు. మరలా ఎప్పుడు జ్ఞాపకం వస్తారు? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు జ్ఞాపకం వస్తారు. అంతే కదండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తాం? అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఎలా జరిగింది, అలా జరిగింది, ఎలా జరిగింది అని. అంటే ఈ బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎప్పుడు జ్ఞాపకం వస్తారంట? ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, ఏదైనా కీడు జరిగినప్పుడు జ్ఞాపకం వస్తారట. అంటే అప్పుడే మనం వారిని దృష్టి ఉంచుకుంటామంట. మిగిలిన సమయంలో నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు, నా భర్త, నేను, అంతే. కొన్నిసార్లు వారిని కూడా మర్చిపోయేటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రియరా, ఒక వ్యక్తి వైపు ఏంటి అసలు కన్ను ఆర్పకుండా ఆ వ్యక్తి వైపే దృష్టి ఉంచుతున్నామంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావని. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తేనే ఆ వ్యక్తి వైపు మన దృష్టి ఉంటుంది. ప్రియారా, ఆ వ్యక్తి వైపు దృష్టి ఉంటుంది. ఏంటి ప్రియారా, నేను ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారికి ఫోన్ చేస్తుంటాను. పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు అడుగుతూ ఉంటాను. ఎక్కడున్నా, ఏ మీటింగ్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా అమ్మ లేదా మెసేజ్ పెట్టడము జరుగుతూ ఉంటుంది. మనం కేరళ వెళ్ళినప్పుడు కూడా అలాగే, పాస్టర్ పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలందరూ బాగున్నారా, మీ అందరూ ఎలా ఉన్నారు అనివే. మీ అందరికీ ఫోన్స్ అడిగానే చెప్పండి. అంటే మీరు అందరూ నాకు అంతగా దృష్టిలో ఉండరు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను తప్ప ప్రతిరోజు మీకు ఫోన్ చేసి అమ్మ విజయ బాగున్నావా అని అడుగుతానా, అమ్మ ధనలక్ష్మి ఎలా ఉన్నావు అని రోజు అడుగుతానా? రోజు అడగలేను. మీరు కూడా నన్ను రోజు ఫోన్ చేసి పాస్టర్ ఎలా ఉన్నారు అని అడుగుతారా? కనబడితే వందనాలు చెప్పరు, ఎలా అడుగుతారండి? అడగరు కదా, ఎవరు అడగరు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో అందరి వైపు మన దృష్టి ఒకేసారి ఉంచలేము. కానీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కనుదృష్టి నీ పైన ఉంచుతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా కొట్టాలి చప్పట్లేంటి. ఇలాగో నిన్న ట్రైన్లో ఒకరు వచ్చారండి. ఒకసారి ఆపండి, చిన్న విషయం చెప్తాను. నిన్న ట్రైన్లో ఒక ఆవిడ వచ్చింది. అలా కొట్టకండి చప్పట్లో, గట్టిగా కొట్టాలి, దద్దరిల్లిపోవాలి మొత్తం. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి అలా ఆనందంగా కొట్టాలి. అంతేగా ఎలాగేంటి ఇలా అలా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా ఆయన మన మీదే ఉంచుతాడు. అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో, ఇజ్రాయేలు దేవుడు
కునుకడు, నిద్రపోడు. ఏమండి, ఎవరైనా ప్రధానమంత్రి అయినా పడుకుంటాడేమో, ఒక సీఎం అయినా పడుకుంటాడేమో. ఏంటి, ఎవరికైనా నిద్ర వస్తుంది. నైట్ వాచ్మెన్ కూడా ఏం చేస్తారు, కొన్ని సందర్భాల్లో పడుకుంటారు. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా కునుకడు, నిద్రపోడు. ఆయన నిన్నే చూస్తూ ఉన్నాడు, నిన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కను దృష్టి నీపైనే ఉంది ప్రియరా. ఆయన కను దృష్టిలో ఏంటి, మనం ఆయన కను దృష్టి ఎప్పటి నుంచి మన మీద ఉంది అని మనం అనుకుంటే ఏంటి, ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ప్రభు సన్నిధికి వెళ్తేనే కను దృష్టి నా మీద ఉంటుందేమో, నేను రక్షణ పొందితేనే ప్రభు దృష్టి నాపై ఉంటుందేమో అని అనుకుంటాం. కానీ ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో ఏంటి చూడండి, 139వ అధ్యాయంలో మంచి మాట కనబడుతూ ఉంది. 139వ అధ్యాయము 16వ వచనము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు చూడడం ప్రారంభించాడని చెప్పండి అమ్మా, ఎప్పుడు చూడడం ప్రారంభించాడు? ఈ లోకంలో చాలామంది పురుషులు ఒక వయసు వచ్చిన తర్వాత కొంతవైపు చూడడం ప్రారంభిస్తారు. ఏమండి, ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమందిని చూడడం ప్రారంభిస్తారు. ఎందుకు? అవతల స్త్రీలు కూడా ఒక యవ్వన వయసుకు వచ్చేసరికి వారి మధ్య ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ పురుషులు ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తారు కానీ అమ్మాయిల వైపే చూస్తారు. ఈ అమ్మాయిలు ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తారు కానీ అబ్బాయిల వైపు చూస్తారు. ఈ జర్నీలో ప్రయాణం చేస్తుంటారు కానీ ఎప్పుడు దృష్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఉంటుంది. లేకపోతే ఎవరైనా మంచి బట్టలు కట్టుకున్నారనుకోండి, మంచి వస్త్రాలు వేసుకున్నారనుకోండి, వారి మీద దృష్టి ఉంటుంది. వచ్చేవారు మీరు మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా వేసుకుని చర్చకొచ్చేయండి, వాక్యం ఎవరు వినరు, అందరూ మిమ్మల్నే చూస్తారు. అమ్మా ఈ నగలు ఎక్కడ కొన్నావు, ఈ గొలుసు ఎక్కడ కొన్నావు, ఈ వజ్రం ఏంటది, జిగినియా ఏటమ్మా కావ్య, జిగిని ఉందా నీకు, ఈ జిగినియా, ఈ జిగిని ఎక్కడ కొన్నావు, ఈ ముత్యాల హారం ఎక్కడ కొన్నావు, ఈ వజ్రాల హారం ఎక్కడ కొన్నావు. ఒకవేళ వచ్చేవారు మీ దగ్గర ఉన్న బంగారం అంతా వచ్చేవారం వేసుకొచ్చేసారు అనుకోండి, ఎవరైనా వాక్యం వింటారా? ఎవరు వాక్యం వినరండి, అందరూ మిమ్మల్ని చూస్తారు. ఈ చీర ఎక్కడ కొన్నావు, ఇవి నగలు ఎక్కడ కొన్నావు, ఇవి అడుగుతూ ఉంటారు. ప్రియరా, మనం ఏదైనా మంచి వస్త్రాలు కట్టుకున్నా, ఏదో మనం మధ్య లేదా మంచి ఏదైనా యొక్క వాటిలో ఏమంటారు, ఈ జ్యువెలరీస్ని ఇవన్నీ కూడా మనము వేసుకున్నా కూడా దృష్టి అంతా కూడా వాటి మీదే ఉంటుంది. ఒకవేళ మనం మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అందరూ ఇల్లు చూస్తారు. ఇల్లు చాలా బాగుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే కొంతమంది దృష్టి ఎప్పుడు పడుతుంది చెప్పండి, ఏదైనా అందంగా కనబడినప్పుడే దృష్టి కనబడుతుంది. ఎగ్జాంపుల్కి మీరు కొత్త బండి కొనుక్కున్నారనుకోండి, అప్పుడు వరకు మీతో పలకరించినని కూడా మీరు ఏం చేస్తాడు, ఏమండి గిజ్జోని గారు ఏంటి కొత్త బండి కొనిసారా, బాబోయ్ ఏంటి ఎంత 8 లక్షలు అని అడుగుతారా లేదా చెప్పండి, అడుగుతారా? ఇప్పుడు సుమారు ఇస్తే పెద్ద స్కూటీ కొనిస్తుంది అనుకోండి, ఇస్తేరుతో మాట్లాడిన అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఇస్తేరుతో అందరూ మాట్లాడుతుంటారు, అమ్మో ఎంత కొన్నావు, అయినా నీకెందుకు బండి, నీకెందుకు జిబ్రాగిల్ తనువు, నీకెందుకు, నీకు బండి అవసరమా, నీకు ఇల్లే లేదు బండి అవసరమా అని ఆవిడ్ని రకరకాలుగా కించపరిచేవారు ఉంటారు. ప్రియరా, మనం ఎప్పుడైనా మనుషులకి అట్రాక్ట్గా కనబడితేనే, ఏదైనా మనం కొనుక్కుంటేనో, ఏదైనా సంపాదించుకుంటేనో, అన్నీ మన దగ్గర ఉంటేనో మనుషుల దృష్టి మన మీద పడుతుంది. ఏంటి, యవనస్తుల దృష్టి ఏం చేస్తున్నారు, యవనస్తుల మీద పడుతుంది. ఇంకా చదువు ఉండదు, ఇంకా వాక్యం ఉండదు, ఇంకా ప్రార్థన ఉండదు. వాళ్ళు అడ్రస్ వేసుకొచ్చింది అని చూస్తూ ఉంటారు. ప్రియరా, ఇలా రకరకాలుగా మనుషులు దృష్టిలు రకరకాల మనుషుల మీద పడుతూ ఉంటాయట. ప్రియరా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఎవరు తెలుసా, నీవు పిండమునై ఉండగానే నేను నిన్ను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, పెరిగినప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు. పెరిగినప్పుడు ఏంటి, అందంగా ఉంటామా, నల్లగా ఉంటామా, కాళ్ళు ఉంటాయా, చేతులు ఉంటాయా, ఏముంటాయో తెలీదు. దొంగోడం అయిపోతామా, మంచోళం అవుతామా, గొండాలం అయిపోతామా, వ్యభిచారం అయిపోతామా తెలియదు మనకి. తెలుసండి చెప్పండి, మీరు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీకు అప్పుడు తెలుసా చెప్పండి. ఓకే, మీకు ఇంకా అర్థమయ్యేలాగా అడుగుతాను. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారో మీకు తెలుసా చెప్పండి. ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటారో మీకు తెలీదు. ఏంటి, ఈ బాబుని అడిగి, అరే బాబు ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటారంటే వాడికి ఏమీ తెలీదు. ప్రియరా, మనము ఎప్పుడు ఎలా ఉంటాం మనకే తెలీదు, మన గురించి మనకే తెలీదు. కానీ మన ప్రభువు మనము పిండముగా ఉండగానే, తల్లి గర్భములో ఉండగానే, తల్లి గర్భములు ఇంకా రూపింపబడక మునిపే, తల్లి గర్భములో పడినది మొదలుకొని
ఆయన కనుదృష్టి నీ మీద పడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన నిన్ను ఎప్పుడు ప్రేరేపించడం మొదలుపెట్టాడు తెలుసా? నువ్వేదో బిల్డింగ్ కట్టుకున్నప్పుడు నిన్ను చూడలేదు ఆయన. నువ్వేదో అందంగా తయారైనప్పుడు నిన్ను చూడలేదు ఆయన. నువ్వేదో మంచి పొజిషన్లో ఉన్నావని నిన్ను చూడలేదు ఆయన. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను చూశాడు ఆయన. ఏంటి, అప్పుడే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడండి ఆయన. అప్పుడే ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఒక ఆవిడంటది, ఆ అబ్బాయి నన్ను తెగ ప్రేమించేస్తున్నాడండి. మరి ప్రేమించడా? ఒక్కగానొక్క కూతురువి, కోట్ల ఆస్తి, మరి ప్రేమించడా? కోట్ల ఆస్తి, ఒక్కగానొక్క కూతురు, ఎవరు లేరుగా. మొన్న మేము విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్తే ఒక బ్రదర్ వారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్తే ప్రియరా, వారిది ఫర్నిచరు వ్యాపారం. అమ్మ వింటున్నారా అందరూ కూడా? అందరూ ఇలా వాక్యం వైపు చూడండి. వారిది ఫర్నిచర్ వ్యాపారం. అంటే ఈ మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఈ చెక్కలతో తయారు చేసి పెద్ద వ్యాపారం అనమాట. అయితే మమ్మల్ని ఇంటికి రమ్మన్నాడు. విజయవాడ వెళ్ళాము, ఇంటికి వెళ్ళాము. మాకు చిన్న ఆతిథ్యం ఇచ్చారు, తీసుకున్నాం. అయితే మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు అడుగుతున్నాం, ఎంతమంది అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే, ఇదిగోండి ఒక్కడే ఒక కొడుకు అండి, గారాల కొడుకు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ వింటున్నారా? ఏం చెప్పారు? ఒక్కడే కొడుకట. ఓరు బాబు, ఒక్కడే కొడుకా? ఎంత ఆస్తి, ఎంత వ్యాపారం. అలాంటి వాడి మీద ఏం పడుతుంది? ఈ రోడ్ల మీద పోయిన పని పాట లేని పనికి మళ్ళీ కొంతమంది ఉంటారండి. ఆస్తి ఎక్కువ ఎవరికి ఉందో చూసుకుంటారు, వాళ్ళ మీద కన్ను ఎత్తారు. ఎత్తారా? ఏరే చెప్పండి అమ్మా, ఇక్కడే ఉన్నారు అందరూని. నేను అనుకున్నాను ఒక్కనేనా? నేను అన్నాను, ఒరే బాబు నువ్వు చాలా అదృష్టవంతుడురా, ఇదంతా నీదేనా అని అంటున్నాను నేను సరదాగా. ప్రియరా, చాలామంది కనుదృష్టి ఎవరి మీద పడుతుందంటే ఏంటి, ఇలాంటి వ్యక్తిత్వాలు, ఇలాంటి స్వభావాలు ఉన్నవారి మీద పడుతూ ఉంటుంది. ఏంటి, ఆస్తుల కోసము, వ్యాపారాల కోసము, బిజినెస్ల కోసము ప్రేమించేవారు లేరా? ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మోసపోయి జీవితాలు నాశనం అయిపోయి ఎంతోమంది బెకారోళ్ళు తిరుగుతున్నారు ప్రియారా. ఏంటి, అలా నమ్మేసి తెగ ప్రేమించేస్తున్నాడండి. చాక్లెట్లు ఇస్తున్నాడండి, పెన్నులు ఇస్తున్నాడండి నాకు. మరి ఇస్తాడు, ఎందుకు? 5 రూపాయలు పెన్ను ఇస్తాడు, 10 లక్షల ఆస్తి కొట్టేస్తాడు నీ దగ్గర, అప్పుడు అయిపోద్ది. ప్రియారా, మనుషుల దృష్టి ఇలా రకరకాలుగా వ్యక్తిత్వాలతో, స్వభావాలతో మనుషుల దృష్టి పడుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా, మీకు బాగా అర్థం అవ్వలేదు, చాలా మంచి ఇంపార్టెంట్ అండి. ఏంటి, నేను హాస్టల్లో ఉన్నప్పుడు కాదు, ఆదిత్య సూరంపాలు కాలేజీ చదువుకున్నప్పుడు అక్కడ అందరూ కూడా రిచ్ పర్సన్స్ ఉంటారండి. ఏంటి, అందరూ కూడా ఒక అబ్బాయితోటి ఫ్రెండ్షిప్ చేసేవారు. ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. ఎందుకంటే నేను కనీసం అన్నం కూడా పట్టుకెళ్ళేవాడిని కాదు కాలేజీకి. 5 రూపాయలు ఎగ్ పప్పు తిని అలా పస్తుండి అలా వాటర్ తాగి ఉండిపోయేవాడిని. వీళ్ళందరూ కూడా ఒకరు తిరుగుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు అలాగా క్యాంటీన్కి వెళ్తారు, లేదా అక్కడ చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటే మా ఆదిత్య కాలేజీలో లోపలికి వెళ్తారు, అవి కొనుక్కుంటారు, ఇవి కొనుక్కుంటారు, తింటారు, 100-200 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. నేను ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేను. ఏంటి, నేను అనుకునేవాడిని, అంటే డబ్బు ఉంటేనే స్నేహాలు చేస్తారా అని అనుకునేవాడిని. అంతే కదండి, చెప్పండి. డబ్బుంటే ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. డబ్బుంటే చుట్టాలు పెరుగుతారు, డబ్బుంటే బంధువులు పెరుగుతారు, అందరూ పెరుగుతారు. డబ్బు లేనప్పుడు ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు, ఎవరు లెక్క చేయరు మనల్ని. ప్రియరా, ఇది మనుషుల దృష్టి. ఇంకా చాలా విషయాలు నేను సమయాన్ని ముగించుకుంటూ, ఆ సమయం అయిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు ముగించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కానీ దేవుని దృష్టి ఎప్పుడు పడుతుందట? నీవు పిండముగా ఉండగానే నేను చూశాను అంటున్నాడు ఆయన. ఎందుకు నిన్ను చూశాడు పిండముగా ఉండగా? చెప్పండి, ఎందుకు చూశాడు? నువ్వు బాగా కానుకలు ఇస్తావనా? నువ్వు బాగా దేవుని పరిచర్య చేస్తావనా? లేదా నువ్వు బాగా దేవుని కార్యాలు చేస్తావనా? లేదా పరిచర్యకు సహకరించేస్తున్నావనా? ఎందుకు చూశాడు దేవుడు? చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము చదవండి. ఎందుకు నిన్ను చూశాడో నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేవునికి ఏదైనా ఇచ్చేస్తానని దేవుడు నన్ను చూస్తున్నాడేమో. అంటే దేవుడు ఏమన్నా భేదోడండి? అడుక్కున్నాడా దేవుడు? చూడండి, ఇక్కడ అంటాడు, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చెప్పండి, ఏమన్నాడు ఆయన? ఆయన నిన్ను ఎందుకు చూస్తున్నాడు తెలుసా? నా అరచేతులు నిన్ను చెక్కుకున్నానయ్యా. సృష్టి అంతటిని కూడా నేను నోటితో కలుగు చేశాను, సృష్టి అంతటిని నోటి మాటతో నేను సృష్టించాను, కానీ నిన్ను మాత్రం నా అరచేతులను సృష్టించుకున్నాను.
నా అరచేతిలో చెక్కుకున్నాను. నాకు ఇష్టమైన కుమార్తెవు నువ్వు, నాకు ఇష్టమైన కుమారుడవు నువ్వు. నువ్వు నీ తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు ఇలా పుట్టలేదు, నీ తల్లి అనుకుంటే నువ్వు ఇలా పుట్టలేదు, నీ తండ్రి అనుకుంటే నువ్వు పుట్టలేదు. నా అరచేతిలో నాకు నచ్చినట్టుగా నిన్ను నేను సృష్టించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. తల్లి గర్భములో పడినది మొదలుకొనే మనం చూడడం ప్రారంభించాడు. అందుకే ఆయన అంటాడు ఏంటి, ఆయన మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు, ఎందుకు తన అరచేతులు మనం చెక్కుకున్నాడంటే ఆయన మనలో నివాసం చేయడానికి, మనలో ఉండడానికి ఏం చేస్తాడట? వస్తాడట, డోర్ కొడతాడట. చెప్పండి, ఏం చేస్తాడు? డోర్ కొడతాడు. నా ప్రియమైన కుమారుడు డోర్ తీస్తాడేమో, నా ప్రియమైన కుమార్తె డోర్ తీస్తుందేమో అని చెప్పండి. డోర్ కొడతాడు. ఏ డోరు? మీ ఇంట్లో తలుపులు కాదమ్మా, హృదయం అనే తలుపులో, హృదయం అనేటువంటి తలుపులో తడుతూ ఉంటాడు. నీ హృదయంలో ఉంటానమ్మా, నీ హృదయంలో ఉంటానయ్యా, నేను నీలో కొలువు ఉండడానికే, నీలో నివాసం చేయడానికే నాకు ఇష్టమైన పాత్రగా నేను నిన్ను సృష్టించుకున్నాను, నాకు ఇష్టమైన పాత్రగా నేను నిర్మించుకున్నాను. నా అరచేతులు నేను చెక్కుకొని ఉన్నాను. చూడు, నీ హృదయంలో నేను ఉండడానికే కదా నేను సృష్టించుకున్నాను. ఆయన అంటూ ఉంటాడు, ప్రియరా, ఆయన మన హృదయంలో ఉండడానికి ఆయన మనం సృష్టించుకున్నాడు. అందుకే ఒక మంచి పాట ఉంది కదా. ఏం పాట? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు. చెప్పండి. ఎలాగనండి? బంగారం అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తులను అడగాలేదు, వచ్చావయ్యా. పాడాలి. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తులను అడగాలేదు, దస్తులు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా.